హాయ్ వెల్కమ్ టు యోయో సినీ టాకీస్. టాలీవుడ్ సినిమాలకు కాలీవుడ్లో డిమాండ్ ఎక్కువగా ఉంటుంది. అందుకే అక్కడ కూడా మన సినిమాలు వసూళ్లు రాబడతాయి. జూనియర్ ఎన్టీఆర్ హీరోగా వచ్చిన దేవరా సినిమా కన్నడలో సూపర్ హిట్ అయ్యింది. అలాగే పుష్ప 2 కూడా కాస్త పర్వాలేదు అనిపించింది. ఇక మన తెలుగు సినిమాలు బెంగళూరు, బళ్ళారి కొన్ని ప్రాంతాల్లో మంచి వసూళ్లు రాబడుతున్న విషయం మన ప్రొడ్యూసర్లకు కూడా అర్థమైపోయింది. అందుకే మన స్టార్ హీరోలు కూడా అక్కడ సినిమాల రిలీజ్ విషయంలో సీరియస్ ప్లానింగ్తో దిగుతున్నారు. ప్రస్తుతం పాన్ ఇండియా సినిమాల విషయంలో స్టార్ హీరోలు తమ డబ్బింగ్ తామే చెప్పుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఈ క్రమంలో అన్ని భాషలను నేర్చుకోవడానికి నానా కష్టాలు పడుతున్నారు. ఇప్పుడు మహేష్ బాబు కూడా కన్నడ నేర్చుకోవడానికి నానా కష్టాలు పడుతున్నట్లుగా తెలుస్తుంది. రాజమౌళి కాంబినేషన్లో సినిమా చేస్తున్న మహేష్ బాబు కన్నడ నేర్చుకుని కన్నడకు తానే డబ్బింగ్ చెప్పాలని కూడా ప్రయత్నం చేస్తున్నట్లుగా ఇండస్ట్రీ టాక్. 2 పార్ట్లుగా వస్తున్న ఈ సినిమాను 2026లో మొదటి పార్ట్ రిలీజ్ చేయడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి. అయితే రాజమౌళి సంగతి తెలిసిన జనాలు మాత్రం 2028 వరకు ఆ సినిమా మొదటి పార్ట్ రిలీజ్ అయ్యే అవకాశం లేదని క్లారిటీ ఇచ్చేస్తున్నారు. అయితే ఈ సినిమా విషయంలో మహేష్ బాబు కాస్త సీరియస్గా ఉండడంతో సినిమా త్వరగా రిలీజ్ అయ్యే అవకాశం ఉందని టాలీవుడ్ అనలిస్టులు, ఎక్స్పర్ట్లు చెప్తున్నారు. ఇదే టైంలో మహేష్ బాబు అన్ని భాషల్లో డబ్బింగ్ చెప్పడానికి నానా కష్టాలు పడుతున్నారు. తమిళం కూడా పర్ఫెక్ట్గా నేర్చుకోవడానికి రెడీ అవుతున్నారు. మలయాళం నేర్చుకోవాలనుకుంటే టైం పట్టే ఛాన్స్ ఉండడంతో తమిళం, కన్నడం అలాగే హిందీలో కూడా డబ్బింగ్ తానే చెప్పాలని ప్రయత్నాలు చేస్తున్నట్టుగా తెలుస్తుంది. దీనికి సంబంధించి స్పెషల్ క్లాసులు కూడా ఒక సీనియర్ కన్నడ నటుడితో తీసుకుంటున్నట్టుగా సమాచారం. దేవరాజ్ అనే ఒక సీనియర్ నటుడు అటు కన్నడలో కూడా ఫేమస్, ఇటు తెలుగులో కూడా ఆయన కొన్ని సినిమాలు చేశారు. ఇప్పుడు ఆయన దగ్గర మహేష్ బాబు కన్నడ నేర్చుకునే ప్రయత్నం చేస్తున్నారట. రాజమౌళి కూడా ఈ విషయంలో సపోర్ట్ చేస్తున్నట్టుగా తెలుస్తుంది. కన్నడ వాళ్లకు భాష మీద అభిమానం ఎక్కువ కాబట్టి ఖచ్చితంగా డబ్బింగ్ మహేష్ బాబు చెప్తే సినిమాకు ప్లస్ ఛాన్స్ ఉంటుంది.